హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అటవీ శాఖ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి మంత్లీ శాలరీ వచ్చేసి 36,000 పైగానే మనకి శాలరీస్ కూడా ఉంటాయి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకి 12th పాస్ అయిన ప్రతి ఒక్కరు ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే చూసి అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే చూసినట్లయితే మీకు అర్థమవుతుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగిందనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క ఐసీఎఫ్ఆర్ఏకి సంబంధించిన ఎక్కడైతే మనకి ఒక ఇన్స్టిట్యూట్ సెంటర్స్ ఉంటాయో మనకి అక్కడైతే వర్క్ చేయవలసి ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇవ్వడం జరిగింది. మనకి ఆల్ ఓవర్ ఇండియా మనకి ట్రాన్స్ఫర్ అయితే చేసుకునే అవకాశం కూడా ఉందని ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి టెక్నీషియన్కి సంబంధించి మనకి 4 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా ఫారెస్ట్ గార్డ్కి సంబంధించి ఒకటైతే వేకెన్సీస్ ఉన్నాయి. చాలా తక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసి వెంటనే వెనక్కైతే పోకండి. ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే జాబ్ వచ్చినట్లయితే మీ లైఫ్ సెటిల్ అయినట్లు అనమాట. ఓకేనా? మీకైతే జాబ్ రావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అప్లై చేసుకోండి. ప్రతి నోటిఫికేషన్కి అప్లై చేసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఏదో ఒక్కసారైనా మీకు కన్ఫామ్గా అయితే గవర్నమెంట్ జాబ్ అయితే కన్ఫామ్గా అయితే రావడం జరుగుతుంది. కష్టపడితేనే కదండి ఏదైనా వస్తుంది. ఒక టెక్నీషియన్కి సంబంధించి మనకి ఒక 4 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క జాబ్ వచ్చినట్లయితే మనకి లెవెల్ 3 ప్రకారం అయితే సాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. అన్ని అలవెన్సెస్తో పాటు మనకి 40,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 15/3/2024 నాటికి మనకి 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క టెక్నీషియన్ పోస్టులకి ఏ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయి అంటే జనరల్ కేటగిరీ, ఓబీసీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఒక సైన్స్ విభాగంలో ఇంటర్మీడియట్ చేసి ఉండాలి. దాంతోపాటు మనకి 1 ఇయర్ ITI సర్టిఫికేట్కి సంబంధించి వుడ్ వర్క్స్ టెక్నీషియన్కి సంబంధించి అయితే మనకి సర్టిఫికేట్ అయితే ఉండాలి. లేక డిప్లొమాలో ఈ యొక్క సర్టిఫికేట్ ఉన్న యొక్క పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫారెస్ట్ గార్డ్కి సంబంధించి ఈ యొక్క పోస్టులకి మనకి జాబ్ వచ్చినట్లయితే మనకి లెవెల్ 2 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. అన్ని అలవెన్సెస్తో పాటు మనకి 36,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? మనకి ఒకటైతే వేకెన్సీస్ ఉంది. ఓబీసీ వాళ్ళకైతే వేకెన్సీస్ అయితే ఉంది. మనకి ఒక జాబ్కి అప్లై చేసుకోవాలి అంటే మనకి 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క ఫారెస్ట్ గార్డ్ సంబంధించి మనం అప్లై చేసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి మనకి ఒక ఫిజికల్ స్టాండర్డ్కి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఒక సైన్స్ విభాగంలో ఇంటర్మీడియట్ చేసినట్లయితే మనకి ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి ఒక ఫిజికల్ స్టాండర్డ్కి సంబంధించి మెన్కి ఉమెన్కి సంబంధించి సపరేట్ అయితే ఇవ్వడం జరిగింది. వాక్ వచ్చేసి మనకి మెన్కి వచ్చేసి మనకి 25 కిలోమీటర్స్ ఇన్ 4 అవర్స్లో కంప్లీట్ చేయాలి. హైట్ వచ్చేసి మినిమం 165 సెంటీమీటర్స్ ఉండాలి. ఒక చెస్ట్ వచ్చేసి మనకి 79 సెంటీమీటర్స్ వితౌట్ ఎక్స్పాండెడ్ అయితే 79, విత్ ఎక్స్పాండెడ్ అయితే 84 అనమాట. ఓకేనా? ఉమెన్స్కి వచ్చేసి మనకి వాక్ వచ్చేసి మనకి 4 అవర్స్లో మనకి 14 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేయాలి. హైట్ వచ్చేసి మినిమం 150 సెంటీమీటర్స్, చెస్ట్ వచ్చేసి మనకి 74 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. విత్ ఎక్స్పాండ్ అయితే మనకి 79 అయితే ఉండాలి. 79 సెంటీమీటర్స్ అయితే ఉన్నట్లయితే ఒక పోస్టులకి మనకి అర్హులు అనమాట. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి అప్లికేషన్ ఫామ్స్ని అయితే మనము ఆఫ్లైన్ విధానం ద్వారా అయితే పంపించవలసి ఉంటుంది. మనకి అప్లికేషన్ ఫామ్ని ఇక్కడ చూసుకున్నట్లయితే
ఇక్కడ వచ్చేసి మనకి ఒక టెక్నీషియన్కి సంబంధించి ఒక అప్లికేషన్ ఫామ్ అనమాట. మనకి టెక్నీషియన్కి సంబంధించి సపరేట్ అప్లికేషన్ ఫామ్, అలాగే ఒక ఫారెస్ట్ గార్డ్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ డిఫరెంట్ అయితే సపరేట్గా అయితే మనము అప్లికేషన్స్ ఉన్నాయి. సపరేట్గా అయితే ఫిలప్ చేయవలసి ఉంటుంది అనమాట. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసి మనకి ఒక అడ్రస్కి అయితే పంపించవలసి ఉంటుంది. ఈ యొక్క ఫారెస్ట్ గార్డ్కి సంబంధించి ఒక టెక్నీషియన్కి సంబంధించి ఏ ఒక్క పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారో ఆ యొక్క పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క అడ్రస్కి అయితే పంపించవలసి ఉంటుంది. స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ పంపించవలసి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక అడ్రస్కి అయితే పంపించవలసి ఉంటుంది అనమాట. ది డైరెక్టర్ ICFRE ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ 18th క్రాస్ మల్లేశ్వరం బెంగళూరు 560003 ఒక అడ్రస్కి అయితే మనము పంపించవలసి ఉంటుంది. ఎప్పుడు లోపల పంపించాలి అంటే మార్చి 15th లోపలైతే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మార్చి 15th వరకు అయితే ఉంది. ఎవరు కానీ మిస్ చేసుకోకుండా మనకైతే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. వెంటనే అప్లై చేసుకోండి. ఎవరు కానీ మిస్ చేసుకోకండి. మీకు ఈరోజు కుదిరితే ఈరోజే అప్లై చేసుకోండి. ఓకేనా. ఆల్ ఇండియా సిటిజన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అని ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి అప్లికేషన్ ఫీజు కూడా ఉందండి. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఇక్కడే ఇవ్వడం జరిగింది చూడండి. మనకి ఈ యొక్క ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉమెన్స్కి అయితే మనకి ప్రాసెసింగ్ ఫీజు 600 పే చేయాలి. మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే 1000 రూపీస్ అయితే పే చేసి మనకి ఎలా మనం పే చేయాలి అంటే ఇది మనకి ఒక డీడీ అయితే తీయాలి. డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో అయితే మనకి అమౌంట్ అయితే పే చేయవలసి ఉంటుంది. మనకి ఒక బ్యాంక్ డీటెయిల్స్ కూడా నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇవ్వడం జరిగింది చూడండి. ఈ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఈ యొక్క పేరు మీద తీసి మనకి డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ఈ యొక్క పేమెంట్ అయితే చెల్లించవలసి ఉంటుంది అనమాట. ఈ యొక్క డీడీ ఫామ్ ఉంటుంది కదండి. ఒక డీడీ ఫాము, అప్లికేషన్ ఫాము, అలాగే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన అన్నీ తీసుకొని దానిపైన మనం సెల్ఫ్ అటెస్టేట్ చేసుకొని ఎన్వలప్ కవర్లో పెట్టి 2 అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ రాసి ఈ యొక్క అడ్రస్కి అయితే మనం పంపించవలసి ఉంటుంది అనమాట. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక టెక్నీషియన్కి సంబంధించి అలాగే ఫారెస్ట్ గార్డ్కి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే సేమ్ అయితే ఉంటుంది అనమాట. ఒక ఫారెస్ట్ గార్డ్కి సంబంధించి మనకి చూసుకున్నట్లయితే ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. రిటర్న్ ఎగ్జామినేషన్ తర్వాత మనకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఈ యొక్క ఎగ్జామ్ వచ్చేసి మనకి ఒక ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే మనకు అడగడం జరుగుతుంది. ఏ ఒక్క టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు అంటే జనరల్ అవేర్నెస్, మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్, అర్థమెటిక్, జనరల్ ఇంగ్లీష్ అండ్ ఒక సైన్సెస్ నుంచి ఒక ఇంటర్మీడియట్ లెవెల్లో ఒక కెమిస్ట్రీ, ఫిజిక్స్ అండ్ బయాలజీ నుంచి ఒక్కొక్క టాపిక్స్ నుంచి 20 మార్క్స్కి అయితే మనకి ఒక్కొక్క టాపిక్స్ నుంచి 20 మార్క్స్కి అయితే మనకి ఒక క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన తర్వాత మనకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి 3 hours పాటు మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. నెగిటివ్ విధానం కూడా ఉంటుంది అనమాట. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అయితే ఉండగా మనకి ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/4 అయితే మనకి డిడక్ట్ చేయడం జరుగుతుంది. అంటే 0.25 మార్క్స్ అయితే మనకి డిడక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకి మనకి ఇక్కడైతే డేట్ ఇచ్చారు చూడండి. మార్చి 15th లోపలైతే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ లోపలైతే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఒక నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే అప్లికేషన్ ఫామ్ కూడా ఇందులో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోండి. ఎవరైనా మిస్ చేసుకోండి. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి అయితే యూజ్ అవుతుంది అన్నమాట. అలాగే నాకు సపోర్టింగ్గా ఉంటుంది. నేను మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు సపోర్టింగ్గా ఉంటుంది. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాట్సాప్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. అందులో జాయిన్ అవుతే మీకు చేసే ప్రతి ఒక్క వీడియో మీకైతే అందుతుంది అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.